దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును కూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మాట ముందుగా ఏంటంటే 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ యొక్క మరి ఇమ్మాన్యుయల్ సంఘం 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 6వ సంవత్సరంలో మీరు ఎంటర్ అవుతూ వచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే మరి చిన్నపిల్లోడిని మన స్కూల్లో జాయిన్ చేయించాలంటే ఇదివరకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడే తర్వాతనే స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడేంటి 3 సంవత్సరాలకే స్కూల్లో పిల్లల్ని వేసేస్తున్నారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే 5 సంవత్సరాలు మీరు ఆత్మీయ స్థితి ఎట్లా ఏ పరిస్థితిలో ఉన్నదో తెలియదు, కానీ 6వ సంవత్సరంలో స్కూల్లో వెళ్ళేటప్పుడు ఏమంటారంటే పిల్లోడు చాలా క్రమంగా ఉంటాడు, చక్కగా చదువుకుంటాడు, పొద్దుగా ఉంటాడు, చక్కటి మేనర్స్లో జీవిస్తున్నాడు అనే మాటలు మనము వింటాం. అట్లాగే మరి ఈ సంఘం కూడా మరి 5 సంవత్సరాలు ముగించి 6వ సంవత్సరంలో అడుగు పెట్టడం అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఇంకొక మెట్టు ఎత్తులోకి మీరు ఎదగటం అనేది అర్థం. అప్పుడు ఆత్మీయంగా ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు మీలో ఏముండాలా? ఇప్పుడు మనం రక్షించబడిన బిడ్డలంగా ఈ లోకంలో జీవించేటప్పుడు మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉండాలంటే ఎదుగుదల, మా ఆత్మీయత ఎంతో ఎదగాలనేది ప్రభు చిత్తం. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఏమంటాడంటే క్రీస్తును కూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. ఏమంటాడంటే ఫస్ట్ ఒక వ్యక్తిని మనము మందలించేటప్పుడు, ఒక వ్యక్తిని సరిచేసేటప్పుడట ఎప్పుడు కూడా వాడి తప్పిదాన్ని కరెక్ట్గా మనము ముక్కుసుడి చెప్పకూడదట. ఎట్లా చెప్పాలంటే వాడిని చక్కగా బొద్దగిచ్చి నువ్వు చాలా వీరుడు విక్రమార్కుడు అని వాడిని పొగిడి తర్వాత వాళ్ళలో ఒక్కొక్క లోపాన్ని మనం ఎత్తి చూపిస్తే అప్పుడు వాడిని సరి చేసుకోవడానికి ఇష్టపడతారట. అట్లనే పౌలు గారు మరి కొరింథీ సంఘానికి ఏమంటాడంటే మీరు సమస్త ఉపదేశం ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులట. మీరు మరి అన్ని విషయాల్లో చాలా బాగా ఉన్నారంట, ఐశ్వర్యంగా ఉన్నారంట, క్రీస్తు యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూసే వాళ్ళంట. మీరు ఎంత గొప్ప వాళ్ళు మీరు అని వాళ్ళని ముందుగా పొగుడుతూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే కింద భాగంలో ఒక 11వ వచనంలో ఏమంటాడు, క్లోయో ఇంటి వారు. ఇక్కడ ఏంటంటే మరి ఇది చక్కటి చాలా మంచి పత్రిక, ఏది కొరింథీ పత్రిక. పౌలు గారు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ముందు పెంచుకొని తర్వాత హెచ్చరిస్తూ వచ్చిండు. ఈ సంగతులు పౌలు గారికి ఎట్లా తెలిసింది అంటే ఈ కొరింథీ పట్టణాన్ని గురించి తెలియటానికి కారణం ఏంటంటే క్లోయో ఇంటి వారు వాళ్ళు ఏం చేశారంట ఈ కొరింథీ పట్టణాన్ని గురించి మరి పౌలు గారికి తెలియజేస్తూ వచ్చారు. వాళ్ళ యొక్క లోపాలని చెప్తూ వచ్చిండు అనమాట. చెప్తూ వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే మరి ఇప్పుడు మనం ఒక సమాచారం మన ఎద్దకు వచ్చినప్పుడు ఒకళ్ళు మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనము తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్తే మనం వింటామా, నమ్ముతామా? నమ్మం. కరెక్ట్ ఎవరైతే చెప్తారో, ఎవరు సత్యంగా చెప్తారో వాళ్ళ మాటలే మనము వింటాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పినప్పుడు ఈయన ఏం చేసిందంటే పౌలు గారు వాళ్ళ ఇంటి వారు వర్తమానం ద్వారా మరి వినిన తర్వాత ఈ యొక్క పౌలు గారు చాలా ఆత్మ నడిపింపు గలవాడు కాబట్టి ఆయన ఏం చేసిందంటే ఆ మాటలు వాళ్ళు చెప్పిన మాటలు దైవాత్మకి అనుగుణంగా ఉన్నాయో, దైవ ప్రేరణకి అనుగుణంగా ఉన్నాయో లేవో అని పరీక్ష చేసి ఆయన మరి
వాళ్ళ ఈ యొక్క సంఘాన్ని హెచ్చరిస్తూ వచ్చిండు వాళ్ళ మాటలను బట్టి. అయితే వీళ్ళు చెప్పిన మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఈ పౌలు గారు క్లోయో ఇంటి వారు చెప్పిన మాటలు ఎట్లా ఉన్నాయంటే, చక్కటి సమాచారం అంటే వీళ్ళ గురించి ఇట్లా సంఘంలో లోపాలు ఉన్నాయని, తర్వాత వాళ్ళు మరి కలహాలు ఉన్నాయని వాళ్ళ సంఘంలో ఆయన చెప్తూ వచ్చినప్పుడు పౌలు గారు చక్కగా వాళ్ళని తీర్చిదిద్దాలని ఏం చేసిందంటే ఆయన మరి వచ్చిన అదే పత్రిక 1 కొరింథీ 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. చాలు చాలు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన మరి ఏమని హెచ్చరిస్తూ వచ్చిందంటే, ఇక్కడ మరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అంతకుముందు ఏం చెప్పిండంటే, మీరు చాలా మంచి సంఘం అని చెప్తూ వచ్చి తర్వాత ఏమంటాడు, మీరు చాలా ఆత్మీయంగా సరిగా లేరు అని చెప్పడానికి వచ్చింది. శరీర సంబంధమైన జీవితమే మీరు జీవిస్తూ ఉన్నారు. కానీ ఏదైనా సంగతులు మనం ఒకరికి చెప్పేటప్పుడు విన్నది విన్నట్టుగా చెప్పడం నేర్చుకోవాలా, చూసింది చూసినట్టుగా చెప్పడం నేర్చుకోవాలి. అంతేకాకుండా పౌలు గారికి చెప్పిన మాటలు ఎట్లున్నాయంటే, మనం ఏదైనా మాట చెప్పినప్పుడు అవసరమైన మాటలే చెప్పాలి. ఇప్పుడు చెప్పవలసిన వాళ్ళకే చెప్పాలి, ఎవరికైతే చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. మళ్ళీ ఆత్మీయ సంబంధమైన క్షేమం దానిలో ఉందో లేదోనని మనం పరీక్ష చేసి చూడాలట. ఇష్టానుసారంగా మన నోటిని ఎవ్వరికి పడితే వాళ్ళకి ఇష్టానుసారమైన మాటలు చెప్పకూడదు. దయచేసి ఒక విశ్వాసిగా, ఒక ఆత్మ సంబంధమైన మనిషిగా నువ్వు జీవించేటప్పుడు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, ఆ మాటలు అసలు నీకు తగునా? గతంలో నువ్వు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి రక్షించుకున్నాడే. రక్షించుకున్న నీవు ఎట్లుండాలా? ఒక మార్పు చెందిన వ్యక్తిగా నువ్వు నీ జీవితం అట్లా అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాని ఇంకా పాత జీవితాన్ని ఊరికే పైకెత్తుతా ఉంటావు. ఆడమ్మిట్ట, ఈ అమ్మిట్ట, వాళ్ళిట్ట, వీళ్ళిట్ట, ఎందుకు నీకు అసలు ఎన్ని సంగతులు? అసలు నువ్వు చెప్పవలసిన నోరేనది? మనకు అవసరమైన మాటే మాట్లాడటం నేర్చుకోవడం ఎంతో క్షేమం మనకి. లేకపోతే ఇష్టానుసారమైన మాటలు నీ నాలుగుతో మాట్లాడటం వల్ల ఒక్కొక్కసారి నువ్వు ఎంత నష్టపోతావు అనేది, నీ ఆత్మీయ స్థితి ఎంత దిగజారిపోతుంది అనేది నీకు అర్థం కావట్లేదు. ఇష్టానుసారం నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు వెంటనే వాడు స్వపరీక్ష చేసుకుంటాడు. నేను మాట్లాడిన మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, నేనెంత నా వ్యర్థంగా మాట్లాడిన ప్రభు. ఒక్కొక్కసారి అయితే అనాలోచితంగా మాట్లాడిన వాటిని ప్రభు దగ్గర మనం సరి చేసుకోవాలి. అసలు నువ్వు రక్షించబడిన వ్యక్తిలాగా అసలు నీ జీవితం ఉందో లేదో పరీక్ష చేసుకోవాలి. మరి ఎంతకాలం నుంచి మందిరాలకు వస్తున్నాం మనం, మన జీవితంలో మార్పు చెందకపోతే మన సంఘాలు వ్యర్థమైనవి. ఎందుకంటే దేవుడు రేపు రోజున లెక్కడుతుడు, సంఘ సేవకుని లెక్కడుతుడు, సంఘాన్ని లెక్కడుతుడు. ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదిగిను, ఆత్మీయంగా నువ్వు ఎంత బలపడ్డావు అసలు క్రీస్తులు అనేది. ఒక జ్వరం వచ్చిన వాడికి జ్వరం చూడాలంటే థర్మామీటర్ కొలమానం పెట్టి చూస్తారు. మరి నిన్ను పరీక్ష చేయాలంటే నువ్వు ఎట్లా, నిన్ను కొలమానం ఏంటి? వాక్యమే మనకు కొలమానం. నువ్వు ప్రతిదినం వాక్యం చదువుతున్నావా? వాక్యం నీ నోట్లో ఉన్నప్పుడు నీకు ఎందుకని ఇష్టానుసారమైన మాటలు నీ నోటి నుంచి రాణిస్తున్నావు? నీ నోటిని నువ్వు ఆధీనంలో ఉంచుకోకపోతే మాత్రం నీ జీవితం కాలో నువ్వు అసలు ఆత్మీయంగా బలపడవే. ఇంకా శరీరానుసారమైన జీవితమే నీకు మిగులుతుంది చివరికి వచ్చేసరికి. అంతేగాని నువ్వు ఒక క్రీస్తు బిడ్డగా నీ జీవితంలో ఎంత మార్పు వచ్చింది, ఎదుటివాడి పట్ల నీ యొక్క నీ మాటలు ఎట్లున్నాయి, నీ ఉద్దేశం ఎట్లుంది, నీ తలంపులు ఎట్లున్నాయి. ఊరికే ఎవరు వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని గుంజుకొని మీరేసుకోవటం, వాటి గురించి ఆలోచించు. ఏంటది? ప్రభు బిడ్డమైనప్పుడు ప్రభు మీద బాగా బ్రతకరాదా? ఎందుకు ఇష్టానుసారమైనటువంటి మరి మాటలతోనే నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటున్నావు? ఆ వ్యర్థంతోనే మరి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టయితే నీ యొక్క జీవితం
ఇది నువ్వు బ్రతికిన ఈ యొక్క బ్రతుకు కంటే అసలు నిజంగా మరి చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావు అనేది నీకు అసలు ఒక అవగాహన ఉందో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. మార్పు చెందినమని చెప్తున్నాం ఈ రోజుల్లో. ఏం మార్పు చెందినవు నీ జీవితంలో? ఏం మారిపోయింది? నీ ప్రవర్తన మారిందా? నీ మాటలు మారియా? నీ ఇష్టానుసారమైన చూపులు మారియా? నీ కళ్ళను నువ్వు ఆధీనంలో ఉంచుకుంటావా? నీ యొక్క ప్రవర్తన నువ్వు ఆధీనంలో ఉంచుకుంటావా? ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడితే అయ్యో ప్రభా నేను ఎక్స్ట్రా మాట్లాడినని పశ్చాత్తాప హృదయం ఉన్నవాడే నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. శరీర సంబంధులు ఎట్లుంటారంటే వాళ్ళు ఎంత మాట మాట్లాడి ఏమైతే ఏం చేసుకుంటారు లేకపో అన్న ధీమా వాళ్ళకు ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడితే వాడు వెంటనే సరి చేసుకొని ప్రభు దగ్గర సరి చేసుకుంటా ఉంటాడు. కాబట్టి పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తుంటారు. ఏమని మళ్ళొకసారి మాట్లాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునంత పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఎంతకాలం నుంచో మరి మీరు మందిరాలకు వస్తున్నారు, మీరు దేవుని వాక్యం వింటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా మీ జీవితాలు లేవు. ఎట్లనేక శరీర సంబంధమైన మనుషుల్లాగానే మీ బ్రతుకుంది, కానీ ఇంకా మీరు పసిబిడ్డలే. అంటే పసిబిడ్డలు అంటే వాళ్ళకి ఏం తెలియదు. మీకు కూడా మరి సంఘానికి కూడా మందిరాలకు వస్తున్నారు, ప్రభువులో ఎదగకపోతే మీరు కూడా పసిబిడ్డలతో సమానమే. అంతేగాని నేనేదో ఆత్మీయ ఎదిన చాలా మంది అనుకుంటారు, పాటలు పాడినా చాలా ఆత్మీయత, వాక్యం చదువుతున్నా, పరిచర్య చేస్తున్నా, డ్రమ్స్ కొడుతున్నా, అది చేస్తున్నా, ఇది అవన్నీ వరాలు తలాంతులే. అంతేగాని ప్రభువుకి వచ్చేది ఏం లేదు నీ నుండి. నీ జీవితమే బాగలేకపోతే ఆటి వల్ల దేవునికి ఏం మహిమ వస్తుంది? మహిమ రాదు కాక ఇంకా ఇంకేం వస్తుంది? దేవునికి అపవిత్రత మిగులుతుంది. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి. శరీరానుసార్లు శరీర విషయాల మీదనే మనసులు కాదు. ఎందుకు? ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా, ఏం పెట్టుకుందామా, ఇదే వాళ్ళ జీవితాలు. భక్తిగా ఉంటున్నారా? మేమన్నీ తీసేసినాం, మా దగ్గర ఏం లేదు. చాలా భక్తులు ఎందుకు తీసేది? తీసేయకపోతే ఏంటి? దేవుడికి వచ్చింది ఏంటి? దేవుడు కొరిగేది ఏం లేదు, దానివల్ల ఏం లేదు. కాకపోతే ఒక్కటే దేవుడు నీ నుండి కోరుకునేది ఒక్కటే, ఏంటంటే ఆయన సమరూపంలోకి నువ్వు మార్చబడాలి. అది ప్రభు కోరుకునేది. ఒక ఆత్మను మన ప్రభు దగ్గర తీసుకురాకపోతున్నాం అంటే మన యొక్క సాక్షి జీవితం ఎట్లుందో మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీ జీవితం చక్కగా లేనప్పుడు నువ్వు ఎదుటివాడికి ఏం వాక్యం చెప్తావు? ఎదుటివాడిని ఎట్లా రాబడతావు? నువ్వు రావట్లేదు. ఎందుకంటే నీ జీవితం కరెక్ట్ లేదు కాబట్టి నువ్వు చెప్పలేకపోతావు. అందుకనే మన జీవితాలు ప్రభు ఎదుట ఎంతో చక్కటి సాక్షి జీవితం కలిగి మనము ఈ లోకంలో బ్రతకాలి. మరి పౌలు గారు చెప్పే మాటలు ఇంకేంటంటే ఇంకా మీరు ఆత్మీయంగా బాగా ఎదగాలనేది హెచ్చరిక. అంతేకాకుండా మరి 1 కొరింథీ 3 ఎదగవలసిన వాళ్ళు ఎదగకపోతే అంటే ఎట్లా ఏమి నష్టాలు వస్తాయో మనం ఒకసారి చూసుకుంటాం. ఆత్మీయంగా ఎదగకపోతే కొన్ని నష్టాలు ఉన్నాయి మనకి. ఏ నష్టాలు అయ్యి? శరీరానుసారులుగానే మిగిలిపోతారు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎట్లుంటాడంటే దినదినము ఎదగాల. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎదగకపోతే విశ్వాసులు మరి ఎట్లా తయారవుతారట? శరీరానుసారులుగానే తయారవుతారట. మరి శరీర సంబంధమైన మాటలు, తర్వాత శరీర సంబంధమైన మరి భావాలు, ఆలోచనలు, విధానాలు కొన్నిసార్లు ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు లేదా సేవకుడు ఏదన్నా అన్నప్పుడు మనకి ఎట్లుంటుంది? శరీరము బయటకు వస్తుంది. ఆయన నన్ను అన్నాడు కానీ అది అంత చెడ్డ అలవాటు మీకు తెలియదు. ఒక సేవకుడు సంఘాన్ని సరి చేయిస్తుడు అని అంటే ఎవరి కోసం? ఆయన ప్రభువులో మిమ్మల్ని కట్టడానికి సరి చేస్తుంది అనేది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని అనవసరంగా అన్నారు అనుకోండి, ఆ ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తారు, మాస్టర్లు అయినా ఎవరైనా సరే. కానీ వాక్యానుసారంగా మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు సరి చేసుకొని బ్రతకాలన్నమాట. సరి చేసుకొని పోకుండా
మళ్ళీ శరీరానుసారంగా మనము ఎన్నో తలస్తా ఉంటాం, ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎందుకంట నన్ను అన్నాడు అని ఒకటే గుంజుకుంటా ఉంటారు. కాబట్టి శరీర సంబంధులు శరీర విషయాల మీద రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. శరీర సంబంధులు శరీర విషయాల్లోనే మనసు ఉంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీదనే మనసు ఉంచుతారట. అందుకని మనం నిజంగా దేవుడు ఒకటే మాట అన్నాడు, ఆయన నీతిని రాజ్యాన్ని మొదటి పెట్టాలి. అప్పుడు మనకు అవసరమైన ప్రతిదీ అనుగ్రహించే దేవుడు. కానీ మనం ఏది వెతకాలో అదే వెతకలేదు. అన్నీ కూడా లోక సంబంధమైన విషయాలు ఏందే మనం మనసుంచుతున్నాం. ఏం చేయాలా, ఎటుపోవాలి కానీ దేవుని మీద ఆధారపడే మనసు మనకి ఈరోజు లేదు. కానీ దేవుడు ఒకటే నిన్ను అడుగుతున్నాడు, ఆయన సమరపోలు నువ్వు మార్చబడాలి. తర్వాత ఈ మట్టి శరీరాలలో ఉంచింది మహదైశ్వర్యాన్ని ఉంచింది ఆయన. నిన్ను ఒట్టిగా తయారు చేయలేదు దేవుడు, ఒట్టిగా నీకు ఈ లోకంలో నిన్ను పెట్టలేదు దేవుడు. ఆయన మహిమాదైశ్వర్యాన్ని ఆయన మనలో ఉంచుతూ వచ్చింది. కాబట్టి మరి మనం ఎట్లా బ్రతకాలంటే ఈ లోకంలో ఒక చిన్న చక్కటి మాట ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలు. ఇక్కడ ఏంటంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించెను. ఇప్పుడు మనం ఏంటంటే ఈ లోకంలో ఆశీర్వాదాలు కావాలనుకుంటాం. ఏంటంటే మాకు దీవెనలు కావాలా, మరి ఆశీర్వాదాలు కావాలనుకుంటాం. కానీ వాక్యానుసారంగా మన బ్రతుకులు లేకుండా వాటన్నిటినీ మనం కోరుకోవడం అనేది చాలా అవివేకమైన మనసు. కానీ ఆయన ఏమంటాడంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడ్డామండి. మరి ఈ లోకంలో ఎంతగానో ఫ్లరిష్ మాకు అది ఉంది, మాకు ఇట్లా ఎదుగు, మేము అట్లా ఎదుగు, మాకు అంత సంపాదన ఉంది, అంత ఐశ్వర్యం ఉంది, ఇవన్నీ కూడా మరి ఒక హిందువులకు లేవండి. వాళ్ళు మనకంటే కోటీశ్వరులు, వాళ్ళకి మనకంటే ఐశ్వర్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం అనుకుంటాం ఇది దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుకుంటాం. అవి కానే కాదు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏంటంటే ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే ఇది ఒకటే, మనలో మహిమాదైశ్వర్యాన్ని పెంచుండే దేవుడు ఆయన స్వరూప్యాలకి మార్చబడాలని దేవుని యొక్క చిత్తం. అది పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం అంటే అది. కానీ ఈ లోక ఆశీర్వాదాలు కానే కావు. ఈ లోక ఆశీర్వాదాలు అందరికీ వస్తూనే ఉన్నాయి, హిందువులకు వస్తున్నాయి, మామూలు వాళ్ళకి కూడా వస్తున్నాయి. కానీ వాటిని బట్టి మనం అతిశయించకూడదు. అవి నువ్వు అడగకపోయినా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఎటువంటి వాడంటే మన ప్రతి అవసరతని యేసుప్రభులో తీర్చేవాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఈ లోకమే ఊకే నాకు అది ఈ ప్రభు నా బిడ్డలు కాపాడాయి, నా భర్తను కాపాడాయా, నాకు అది కావాలయ్యా, నాకు ఇది వీటి అందే మనం మనసుంచుకున్నామే. కానీ మరి ఆత్మానుసారంగా జన్మించిన నీవు మరి పరలోక ఐశ్వర్యాన్ని కొరకు నువ్వు ఎందుకు ప్రాకులాడలేదనేది మరి ఒక ప్రశ్న. ఎందుకంటే దేవుని బిడ్డలంగా అసలు మనం అనుకుంటున్నాం ఏదో బాప్తిసం రక్షణ పొందడం, బాప్తిసం తీసుకోవడం అయిపోయిందని. అసలు రక్షణ బాప్తిసం తర్వాత దాని తర్వాతనే ఉంది మన జీవితం. ఏది రక్షణలో కొనసాగాలి. కొనసాగకపోతే నీ యొక్క జీవితం వ్యర్థమైంది. రక్షణలో కొనసాగాలంటే దినము మరి ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. ఈ మార్చబడాలంటే ఏంటి, వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. వాక్యాన్ని చదవాలి. చదివితే కాదు ఒక అధ్యాయం చదువుతారు, పళ్ళకి వెళ్తారు. అట్టగా వాక్యంలో ఏమున్నది అనేది గ్రహింపులోనికి మనము రావాలి. మరి కాబట్టి దేవుడు ఏమంటుండంటే ఇమ్మాన్యుయేల్ సంఘాన్ని అడుగుతున్నాడు దేవుడు ఈ రోజున. కొరింథీ సంఘం మరి అట్ట ఉంది, పర్వాలేదు. మరి ఇమ్మాన్యుయేల్ సంఘం ఎంత ఎదిగారయ్యా? ఆత్మానుసారంగా జీవితాన్ని ఆరంభిస్తున్నారా? ఇంకా శరీరులుగానే
ఉంటున్నారా అనేది మనం స్వపరీక్ష చేసుకోవాలి ఇదేనా. ఎందుకంటే చాలామంది మరి నేను చెప్తున్నాగా వాళ్ళ సరే వ్యక్తిగత జీవితాలకే వదిలేద్దాం. వాళ్ళు ఎట్లా ఆత్మీయంగా ఎదుగుతున్నారు ఈ లోకంలో, ఆత్మీయంగా ప్రభువుకి ఎంత సమీపంగా జీవిస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే మనుషులు చూసేటప్పుడు నటించవచ్చు, కానీ దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు. నువ్వెంత దేవుడికి సమీపంగా జీవిస్తున్నావు, ఎంతగా నువ్వు ప్రభులో ఎదుగుతున్నావు, ఎంతగా ఎదుటోడని నువ్వు ప్రభావితం చేస్తున్నావు ప్రభులకు నడిపించడానికి అనేది అది దేవుడు చూస్తున్నాడు. అది నీకే విడిచిపెట్టాలి. ఎందుకంటే మరి మనుషులు పై ఆకారాలు పై వాటిని చూసి అబ్బో ఏమో చాలా భక్తి పదాలు, ఆ భక్తి పదాలు, ఏ భక్తి చేసినా ఒకటమ్మా, నువ్వు ఎంత చేసినా నేను చెప్తున్నా కదా, నువ్వు బాహ్యంగా నువ్వెంత గంటలు ప్రార్థన చేయి, ఏం చేయి, నీ యొక్క వ్యక్తిగత జీవితం ప్రభువుకి సమర్పించుకోకుండా ప్రభువులో ఎదగకుండా ఉంటే మేమంటాం అబ్బో చాలా ప్రార్థన పడాలి, ఆయన చాలా భక్తి పరుడు అని అనుకుంటాం. కానీ ఆ భక్తి ఆ దేవుడికే తెలియాలి. అంతేగాని మనుషుల్ని మభ్యపెట్టడానికి, మనుషుల్ని మోసం చేయడానికి మరి నీకు అట్లా మనసు ఉండొచ్చు, కానీ దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. రేపటి రోజున దేవుడు నీ మాటలు లెక్క అడుగుతాడు. ఇంకా సమస్తం కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ లెక్క చెక్క తీసినప్పుడు నువ్వేం సమాధానం చెప్తూ దేవుని దగ్గర ఒక విశ్వాసిగా బ్రతుకుతున్నావు, విశ్వాసి లాగా నీ జీవితం ఉంటుందా, విశ్వాసం అని చెప్పుకుంటున్నావు, కానీ విశ్వాసం ఉందా నీకు అసలు, దేవుని మీద విశ్వాసం ఉందా, దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావు అసలు అనేది మనం పరీక్ష చేసుకోవాలి. వాక్యం ముందుకు వచ్చినప్పుడు కాదు, ఏదో 4 మాటలు విని ఇంటికి పోవటం కాదు. మనం బయట ఉన్నా, మందిరాల్లో ఉన్నా, ఎక్కడున్నా వాక్యంతోనే మనము జీవించాలి. వాక్యం వెలుగులోనే మన జీవితాలు సరి చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మరి శరీరానుసారంగా ప్రవర్తించే ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడంటే, శరీర సంబంధులైన వ్యక్తులు ఎదగకపోతే మరి శరీరానుసారులుగానే ఉండిపోతారు. రెండోది ఏంటంటే, వాళ్ళు ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకపోతే ఏమంటుంది, భిన్నమైన బోధలకు ఆకర్షింపబడతారు. భిన్నమైన బోధలకు ఆకర్షింపబడతారు. ఎవరు ఏది చెప్తుంది, ఆ సంఘంలో ఏది చెప్తుంది, ఈ సంఘంలో ఏది, ఆడేది చెప్తుంది, అన్నిటికీ భిన్నమైన బోధలకు చెవియొగ్గి వాటికి ఆకర్షింపబడి నీ ఆత్మీయ జీవితాన్ని మరి పాడు చేసుకునే స్థితి వస్తుంది ఒక దినాన. కాబట్టి మీరు ఎట్లుండాలంటే ప్రభువులో ఉన్న బిడ్డలు ఎదగాలి. ఎదగకపోతే నష్టపోతాం మనం. భిన్నమైన బోధలు మనలో వచ్చేస్తాయి. మన ఇష్టానుసారంగా మనము ఎటుబడితో కొట్టుపోయే స్థితిలో మన జీవితాలు ఉంటాయి. కాబట్టి అట్టి స్థితిలో మనము ఉండకూడదు. మరి నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే నష్టాలు చూసినావు, ఆత్మీయంగా ఎదిగితే ఎట్లుంటుంది అనేది మనం చూసుకొని ముగించుకున్నాం. ఆత్మీయంగా ఎదిగితే ఎట్లా ఉంటావు, మన చేష్టలే ఏమైంది మారిపో కదా. ఒక వ్యక్తి మార్పు చెందిండు అని తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క చేష్టలు మారిపోవాలి. చేష్టలు అంటే వాళ్ళ పనులే మారిపోతాయి. ఎట్లా సాంఘిక గ్రంథం 25 కల్పన కోసం సార్ చూడండి. బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వల్ల తెలియజేయను. చాలు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళ హృదయం ఎటువంటిదంటే, వాళ్ళు చేసే పనులను బట్టే మనము వాళ్ళ చేష్టలు గుర్తించగలం కదమ్మా. వాళ్ళు మరి ఇష్టానుసారంగా జీవించినట్టయితే వీడి చేష్టలే మారిపోలేదు, వీడి పనులే మారిపోలేదు, మరి వీడి దేవుళ్ళే ఎట్లా ఉంటాడు అసలు, వీడు మూలమే మారలేదు అని అనుకుంటాం. కానీ వాడు చేసే పనితీరుని బట్టి, వాడు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి వీడు మార్పు ఉంది అనేది మనము గుర్తించగలము. అపోస్తుల కార్యం 13:18 వచ్చింది. ఇంచుమించు 40 ఏళ్ల మటుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. చాలు. ఎంతమంది అమ్మా ఇశ్రాయేలు ప్రజలు? 40 ఏళ్ల మటుకు
40 ఏళ్ళు వాళ్ళు ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భయంకర వాళ్ళు వాళ్ళకన్నీ తెలుసు, దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అన్నీ తెలుసు. కానీ వాళ్ళ చేష్టల వల్ల ఏమైందమ్మా? సహించారు. వాళ్ళ చేష్టలు అంటే వాళ్ళ చేష్టలు ఇంకా పూర్తిగా మారిపోలేదు. అరణ్యంలో రాలిపోతూ వచ్చారు. మరి చివరికి ఖరారు చేసిన వాళ్ళు 6 లక్షల మంది ప్రయాణిస్తున్నప్పుడు ఇద్దరే చేరుతూ వచ్చారు. యెహోషువ కాలేబు చేరుతూ వచ్చారు. ఇంకెంతమంది ఆ యొక్క అరణ్యంలో మరి నాశనం అయిపోయారో మీరు చెప్పగలరా? 5,99,998 మంది అరణ్యంలో రాలిపోతూ వచ్చారు. మరి ఎంతమంది జనంలో మరి ఎంతమంది ప్రభు దగ్గరకు మేము వెళ్ళగలమని నిశ్చయిత గుండె మీద చేసుకుని చెప్తారో నాకైతే తెలియదు. కానీ మరి ఇంత విశ్వాస జీవితం జీవించుకుంటూ రాలిపోయినప్పుడు, మనం ఈ లోకం విడిచిపోయినప్పుడు నరకానికే పోతే మరి ఎంత విశ్వాసం మాకే వ్యర్థమైందన్నమాట. కాబట్టి ఒక విశ్వాసి, ఓ విశ్వాసి, నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది గుర్తుంచుకొని ప్రతి అడుగు కూడా ఆచితూ చేయటం నేర్చుకోండి. ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే, ఆయన రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలంటే ఆత్మల రక్షణ భారం అనేదే ముఖ్యం. అంతకంటే మించింది దేవుడు నిన్నేం అడగల. నువ్వు రక్షించబడిన తర్వాత నీ రక్షణను బట్టి ఎవరిని ప్రభువులోకి నడిపిస్తున్నావు అనేది దేవుడు కోరుకుంటున్నాం. మరి చేష్టల్లో ఒకటి మార్పు రావాలి. తర్వాత మన మాటల్లో మార్పు రావాలి. మొదటి సమయాలు 9:6. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుబలుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. చాలా ఇది సందర్భం అంటే మరి గాడిదలు పోయిన సందర్భంలో సౌలు మరి సమూయేలు దగ్గరికి వెళ్తాడనమాట. ఆయన వెళ్ళినప్పుడు ఆయన మాటలు ఎక్కడున్నాయమ్మా? ఒకసారి చదువు. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుబలుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. ఆయన బహు గనుడు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట నెరవేర్చబడుతుందంట. మరి మన మాటల్లో అటువంటి ఖచ్చితమైనటువంటి మరి మార్పు ఉందా? అటువంటి మార్పు కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నావా లేదనేది పరీక్ష చేసుకోవాలి. యాకోబు పత్రిక 3:2 కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాటల యందు తప్పని వాడైతే సర్వ శరీరాన్ని కూడా వాడి ఆధీనమందుంచుకున్న వాడట. అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టి వాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గల వాడగును. మాటల్లో తప్పకుండా ఎవరైతే ఉంటారో, మాటలు చక్కటి మరి అంటే వాటిని మాట్లాడే విధానంలో చక్కటి విధానం కలిగి ఉన్నప్పుడు, మాటల్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు నువ్వు నీ యొక్క సర్వ శరీరాన్ని కూడా నువ్వు ఆధీనంలో ఉంచుకుంటూ ఉంటావు. ఎందుకంటే నాలుకే ఎంత ప్రధానమైనదో అంత ప్రమాదకరమైనదని చెప్తుంది. కాబట్టి మరి నాలుకని మనం సాగులో ఉంచుకున్నప్పుడు మన సర్వ శరీరాన్ని కూడా మనము ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళమైతే ఉంటాం. అందుకనే ఈ యొక్క అవయవంలో నాలుక చాలా ప్రాధాన్యత ఇచ్చేది. దాన్నే మనము నాలుక వల్ల ఎన్ని అనార్థాలు వస్తున్నాయో ఈ రోజున కదా. ఇష్టానుసారంగా మాట్లాడినందువల్ల మాటల వల్ల ఎన్ని దోషాలు వస్తున్నాయి. మరి అటువంటి నాలుకను నువ్వు సాగు చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఇంకొకటి ఏంటంటే బుద్ధి విషయంలో పెద్దవాడుగా జీవించాలట. మొట్టమొదటి మన చేష్టలు మారిపోవాలా, రెండోది మన మాటలు మారిపోవాలా, మూడోది ఏంటంటే బుద్ధి విషయంలో పెద్దవాడు. హెబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడు
ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట లేదని యోచించి. చాలా ఇక్కడ ఏంటంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఇప్పుడు చూడండి, మరి పెద్దవాళ్ళు అవుతున్నారు అని అంటే ఏంటంటే మనం రక్షించబడి ప్రభువులో ఆత్మీయంగా ఎదిగేటప్పుడు మనం ఎట్లుండాలంటే విశ్వాసాన్ని బట్టి, అంటే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద. ఈ యొక్క లోక సంపదల కంటే వీటన్నిటికంటే మనం పెద్దవాళ్ళు అంటే క్రీస్తులో ఎదిగేటప్పుడు ఎట్లుండాలంటే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయం అనేది, అంటే ఈ లోకమైనటువంటి వాటన్నిటికంటే కూడా దేవునిలో మనము ఎదగాలి. అంటే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద నువ్వు గొప్ప భాగ్యం. అంటే ఆయన విషయంలో నిందలు, అవమానాలు, మనం జీవించేటప్పుడు ప్రభు విషయంలో మనకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. అటువంటి భాగ్యం అని ఎంతమంది తెలుసు? ఎవరైనా ప్రభు నమ్మినని చెప్పినప్పుడు ఏదైనా మాట్లాడినంతో ఏదైనా ఇష్టానుసారంగా ఒక మాట వాళ్ళు అన్నారనుకోండి, మనం అసలు ఓర్చుకుంటాము. ఒక మాట కూడా దేవుడే చూసుకుంటాడని ఎవరికి వస్తావా రాము. వాడు ఏదైనా మాట అన్నప్పుడు ఆ దేవుడు నమ్మిని నమ్ముకుంది, ఈ దేవుడు నన్ను అన్నప్పుడు వెంటనే మన యొక్క శరీరము పైకి లేస్తుంది అన్నమాట. ఇష్టానుసారంగా మాట్లాడటానికి కూడా మనము మరి ముందుకు వస్తాం. కానీ అట్లా కాదు, ఆ నింద కూడా గొప్ప భాగ్యం అని నువ్వు ఎప్పుడైతే ఎంచుకుంటావో అప్పుడే నువ్వు ఒక చక్కటి దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఈ లోకంలో జీవించగలవు. అందుకోసమే మరి పౌలు గారు మరి తన యొక్క జీవిత యాత్రలో మరి ఆయన సాంసారిగా జీవించినప్పుడు ప్రభు ప్రత్యక్షత ఆయన కలిగినప్పుడు ఆయన కంప్లీట్గా దేవుని కొరకు జీవిస్తూ వచ్చాడు. అనేక సంఘాన్ని హెచ్చరిస్తూ సరిచేస్తూ వాటిని కట్టుతూ మరి ఎన్నో పత్రికలు రాస్తూ వచ్చాడు. మరి మనం కూడా ఎట్లా ఉండాలంటే ఈ యొక్క ఇమ్మాన్యుయల్ సంఘం ప్రభు కొరకు జీవించే బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఇంతకు ముందు నీకు ఎటువంటి అపోహలున్నా సంఘం మీద వాటన్నిటినీ విడిచిపెట్టాలి. నువ్వు బ్రతికేది ఎవరి కొరకు? మరి ఒక సేవకుడి కొరకు బ్రతుకుతున్నావా? సంఘానికి కొరకు బ్రతుకుతున్నావా? ఎవరి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు? ఈ లోకంలో ప్రభు కొరకు మనం బ్రతకాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలా. అనేకుల్ని సిద్ధపరచాలి. మనం అనేకుల్ని సిద్ధపరచబడాలా. మరి మనం సిద్ధపడాలా. అంతేకాకుండా ప్రభు రాజ్యం ఆయన ఈ లోకానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి నువ్వు ఎత్తబడే గుంపులో నీ యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఈ లోపల ఇంకొకటి లేదు. మొదటి కొరింథీ 15:19 మాట్లాడుతుంది. లాస్ట్గా చదువుకొని ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యందు నిరీక్షణ, అంటే ఈ లోకం వరకే, ఈ లోక సౌఖ్యాలు, ఈ లోకమైనటువంటి ఫ్లరిష్మెంట్, ఈ లోకమైనటువంటి వాటి కొరకే నువ్వు క్రీస్తులో ఈ లోకంలో క్రీస్తు కొరకు ఈ లోకంలో నువ్వు జీవించినట్టయితే లోకంలో ఉన్న మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులు అయిపోతాం. వాళ్ళకంటే ఇంకా మనము దౌర్భాగ్యులు అయిపోతాం. ఈ లోకం మట్టుకు కాదు మన నిరీక్షణ ఏంటమ్మా? నిత్య జీవం కొరకైనటువంటి నిరీక్షణ మనం కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకం వరకు కాదు, ఈ లోకంలో నువ్వు బతుకుతున్నావు, ఇంకా దేవుడు తెలియనోళ్ళు బ్రతుకుతున్నావు. అంతే, అట్లా కాదు. దేవుడు ఈ లోకంలో నేను సృష్టించింది ఎందుకు? దేవుడు నిన్ను ఎందుకు సృష్టించిండో నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే నీకు అసలు విశ్వాస జీవితం అనేది వ్యర్థం. దేవుడు నిన్ను సృష్టించింది ఈ లోకంలో నువ్వు ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలని, ప్రభువులో జీవించాలని, అనేక ఆత్మల ప్రభు కొరకు నువ్వు సిద్ధపడాలా. ఎదుటి వారిని సిద్ధపరచబడటానికి నిన్ను ఈ లోకంలో పెట్టిండు. అంతేగాని నేను రక్షించబడి నా పని అయిపోయింది అనుకోవటానికి కాదు.
అనేకుల కొరకు నువ్వు ఒక చక్కటి సాక్షిగా నువ్వు ఈ లోకంలో జీవించాలి. మన విశ్వాస జీవితం మరి దినదినం అభివృద్ధి చెందకపోతే విశ్వాసులు కూడా శరీరానుసారుగా మిగిలిపోతారు. ఆత్మ సంబంధమైన మనుషులు కూడా శరీరానుసారుగా మిగిలిపోతారు. కాబట్టి శరీర విషయాలలో మనం మనసు పెట్టకుండా ఆత్మ సంబంధమైన విషయాల్లో మనసు పెట్టడం ఎమ్మాన్యుయల్ సంఘం నేర్చుకున్నట్టయితే మీరు ప్రభు రాజ్యంలో మీరే మొదలుంటారేమో. అట్ట చేస్తేనే, చెయ్యకపోతే లాస్ట్లో ఉంటారు. ఎక్కడ ఉంటారో నాకైతే తెలియదు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన. దేవా, పరిశుద్ధమైన ఆయన, ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన కొరింథీ సంఘాన్ని పౌలు గారు హెచ్చరిస్తూ వచ్చాడు నాయన. మరి మీరు ఇంకా శరీరానుసారమైన జీవితమే జీవిస్తున్నారని మరి హెచ్చరిస్తూ వచ్చాడు. మరి ఈ యొక్క సంఘం విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ఈ సంఘంలో ఉన్న బిడ్డలు శరీరానుసారంగా జీవిస్తున్నారా, ఆత్మానుసారంగా జీవిస్తున్నారా అనేది అయ్యా పరీక్ష చేసుకొని ప్రతి బిడ్డ కూడా నాయన ఎదగలగటానికి సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళ ఆత్మీయ స్థితిని బలపరచండి అయ్యా. అనేకులు తండ్రి నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి నాయన. అనేకులు ప్రభా నాయన రక్షణ మార్గంలోకి రావాలని మరి ఈ యొక్క కోడూరు గ్రామం కొరకు ఎన్ని దినాల నుంచో ప్రార్థన చేస్తూ వస్తున్నారు ప్రభువా. నాయన దయచేసి నాయన ఈ కోడూరు గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. అనేకులు ప్రభా మరి రక్షణ మార్గంలోకి రావాలా, అనేకులు నీ తట్టు తిరగాల ప్రభువా, నీ కొరకే జీవించాలయ్యా ఈ లోకంలో ప్రభువా. అయ్యా మాకు ఇచ్చినటువంటి సంఘ దర్శనాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తూ నాయన అయ్యా దినదినము క్రీస్తు వారి స్వారూప్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది ప్రభువా. అటువంటి ఉన్నతమైన దేవా, ఈ యొక్క అల్పులమైన మా పైన మీరు చూపిస్తున్నటువంటి మీ కృపకి మేమేం చెల్లించగలం తండ్రి. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నాయన సంఘాన్ని బట్టి, ఈ యొక్క సహవాసాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.